తండ్రి నమోస్తు మాత. నాయన, నేను అభ్యంగన స్నానం చేయాలి. ఎవరు లోపలికి రాకుండా గుమ్మం దగ్గర కాపుగా ఉంటావా? సరే అమ్మా. నా అనుమతి లేనిది ఎవరిని లోపలికి రానివ్వదు, సరేనా? సరే అమ్మా. ఎవరు రారు, మీరు నిశ్చింతంగా స్నానం చేసి రండి, నేను చూసుకుంటాను కదా. ఎవరో ఇటువైపు వస్తున్నారు. అమ్మ ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది కదా. ఆగండి ఆగండి, అమ్మ ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది. నా మందిరంలోకి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలా? బాలగా, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతీపతిని శివుడును. ఓ అలానా, నేను పార్వతి తనయుడిని. పార్వతి తనయుడా? సరే సరే, దారి వదులు, నేను లోపలికి వెళ్ళాలి. వీల్లేదు, అమ్మ ఆజ్ఞ లేనిది ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఏమిటి మొండితనం? నేను ఎవరో తెలుసా? చెప్పాలిగా, పార్వతీపతిని అని. బాలక, దారి వదులు. కుదరదు అని చెప్పాలిగా. వదులుతావా లేదా? నాకు క్రోధం తెప్పించవద్దు. నాది అదే మాట, కుదరదు అని చెప్పానుగా. అమ్మా, అదేంటి స్వామి, లోపలికి ఎలా వచ్చారు? బాలుడు అడ్డించలేదా? అడ్డగించాడు, అందుకే ఆ బాలుడి శిరస్సును ఖండించి వచ్చాను. ఎవరు ఆ బాలుడు? నేను ప్రాణం పోసిన కుమారుని మీరు సంహరించారా? కుమారా కుమారా. కుమారుడా? మాత మాత, ఎంత ఘోరం జరిగిపోయింది. కుమారా కుమారా. సైడ్ మా ప్రమదగణ స్టాండ్ సైడ్. నా కుమారుని నాకు తిరిగి తీర్చండి స్వామి. ప్రమదగణాలారా, నేను ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి తలను తీసుకురండి. అలాగే స్వామి. Set yourself, Radesh. Once mask. నా కుమారుడికి ఏనుగు ముఖమా? లోకమంతా ఎగతాళి చేయరా? ఇదంతా విధి లిఖితం, జరిగినదంతా లోక కళ్యాణం కోసమే. ఈ బాలకుడు గజాననుడిగా పిలువబడుతూ ముల్లోకాల్లో ఏ శుభకార్యం జరిగినా ముందు పూజ అందుకుంటాడు. విజ్ఞాలకు అతిపెద్దగా నిలుస్తాడు. ఈయనను పూజిస్తే అంతా శుభమే కలుగుతుంది. రామాయణ. నాయన తిను తిను, నాయన తిను. ఎంత ఆకలిగా ఉన్నావు
అలాగే నాయన. ఓరి చంద్రుడా, నన్ను చూసి నువ్వు పరిహసిస్తావా? ఎంత ధైర్యం నీకు? నా పుట్టినరోజు నాడు నన్ను చూసి నవ్వుతావా? ఈ రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వారు నీలాప నిందలు పాలవుతారు. స్వామి, నన్ను క్షమించు.